దేశంలో హిందువులు ఉన్నవారు ధార్మిక చింతన కలిగిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా తమ జీవితంలో కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించి శివయ్యను దర్శించాలనుకోవాలని అనుకుంటారు. బల్లిగా మారిన శివుడు పాండవులలో అత్యంత బలశాలి అయిన భీముడిని తప్పించుకోవడానికి మట్టిలోకి దూరిపోవడం, భీముడు ఆ బల్లిని పట్టుకొని పగలగొట్టడం, దాంతో బల్లి రూపంలో ఉన్న శివుడు 5 భాగాలుగా విడిపోయి చెల్లాచెదురుగా పడిపోవడం, ఆ ప్రాంతంలోనే పంచకేదారాలలో దర్శనమివ్వడాన్ని చూడాలని అనుకుంటారు. ఇవే కాదు, అడుగడుగునా నెలకొని ఉన్న అనేక రహస్యాలను చూసి తరించాలని అనుకోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే కేదార్నాథ్ ఆలయం వెనుక ఉన్న రహస్యాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. హిమాలయ పర్వతాల్లో ఉండే ఈ ఆలయానికి దేశంలో ఉన్నవారే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. ఈ ఆలయం ఎన్నో పౌరాణిక కథలు, రహస్యాలతో నిండి ఉంది. అవేంటో ఈ రోజుటి ఇండెప్త్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పుణ్యక్షేత్రంలోని దేవాలయం మామూలు నిర్మాణం అసలే కాదు. ఎందుకంటే మామూలు దేవాలయం, మామూలు నిర్మాణాలు ఇంతకాల వ్యవధిని, ప్రకృతి బీభత్సాన్ని తట్టుకొని నిలబడడం అసాధ్యం. మీరు చూస్తున్న ఈ నిర్మాణం పేరే కేదార్నాథ్ ఆలయం. ఇక్కడ శివుడు కొలువై ఉంటాడు. చూడ్డానికి మామూలుగానే కనిపించే ఈ దేవాలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందన్నది ఎవ్వరికీ తెలియదు. ఊహాగానాలు, స్థల పురాణాలను బట్టి 1200 సంవత్సరాలకు పూర్వం నిర్మించి ఉంటారని అంచనాలు ఉన్నాయి. ఈ అద్భుత నిర్మాణంతో ఉన్న ఆలయం సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో కొండల్లోనే ప్రవహించే మందాకిని నది ఒడ్డున ఉంటుంది. ఆలయ నిర్మాణం మొత్తం ఆ ప్రాంతంలో ఎక్కడా వెతికినా దొరకని రాళ్లతో కట్టబడింది. అందుకే ఇది హిమాలయాల్లో తరచూ వచ్చే భారీ మంచు వరదలను కూడా తట్టుకొని ఇన్నేళ్లు నిలబడగలిగిందని అంటారు. కేదార్నాథ్ ఆలయాన్ని ఉత్తర దక్షిణగా నిర్మించారు. దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు తూర్పు పశ్చిమ దిశలో ఉంటాయి. బహుశా అన్ని గుళ్లలాగే ఈ దేవాలయాన్ని కూడా నిర్మించి ఉంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదేమోనని అంటారు భక్తులు. ఈ ఆలయం నిర్మాణంలో పాటించిన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చూసి ఇప్పటికీ అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటారు. మహాభారతం గురించి పరిచయం ఉన్నవారు, పాండవుల పౌరాణిక కథలు విన్నవారికి కేదార్నాథ్ దేవాలయం గురించి పరిచయం ఉంటుంది. పాండవులు మహాభారత యుద్ధం అనంతరం తమ పాపాల నివారణ కోసం శివుడిని ప్రార్థించడానికి ఈ మంచు కొండల్లోని కేదార్నాథ్ దేవాలయం వచ్చారని చెబుతారు. అయితే పాండవుల ఉద్దేశాన్ని పసిగట్టి వారంటే నచ్చని కారణంగా వారికి కలవకుండా దూరంగా ఉండే ప్రయత్నంలో పాండవులలో ఒకరైన భీముడికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుంది. ఈ సమయంలో శివుడు భీముని నుండి తప్పించుకోవడానికి బల్లిగా మారి మట్టిలోకి దూరిపోయాడని చెబుతారు. భీముడు ఆ బల్లిని పట్టుకొని పగలగొట్టాడని ఒక కథ ఉంది. ఈ కథ ప్రకారం శివుని వివిధ భాగాలు అక్కడ పడిపోయి పంచకేదారాలలో దర్శనమిస్తున్నాయని పురాణ కథ ఉంది. తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్, కేదార్నాథ్ తో పాటు ఈ 4 ఆలయాలు పంచకేదారాలలో భాగంగా ఉన్నాయి. భక్తులు ఈ ఆలయాలను సందర్శించడం వల్ల శివుని ఆశీస్సులు పొందవచ్చని నమ్మకం. ఈ ఆలయాలు అంతర్గత శాంతి, ఆధ్యాత్మిక ఆవిష్కరణకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. కేదార్నాథ్ కు వచ్చిన వారు మిగిలిన ఈ 4 ఆలయాలను కూడా సందర్శించుకుంటారు. నేటికి మానవ నిర్మిత రహదారి నిర్మించడానికి అసాధ్యమైన ఈ దుర్గమ ప్రాంతానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ప్రాణాలకు తెగించి వస్తుంటారు. అంతటి ప్రతికూల పరిస్థితుల్లో అంత పెద్ద దేవాలయాన్ని ఎలా కట్టారు? కేదార్నాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షను నిర్వహించినప్పుడు దానిలో 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని పరీక్షలో తేలింది. అయినా సరే గుడి కాల పరీక్షలో చెక్కు చెదరలేదు. 2013లో కేదార్నాథ్ను తాకిన విపత్కర వరద సమయంలో సగటు కంటే 375% ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆ దుర్ఘటనలో చాలా మంది మరణించారు. పలు పరిసర గ్రామాలు దెబ్బతిన్నాయి. అయినా సరే ప్రధాన ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా నిలిచి ఉండటం అద్భుతం. ఈ ఘటన ఆలయ ప్రాముఖ్యతను, దాని మహిమను తెలియచేస్తుందని చెబుతారు. ఇన్ని వందలేళ్ల నుంచి ఎన్ని వరదలు, తుఫానులు వచ్చినా ఆలయం చెక్కు చెదరకుండా ఉంది అంటే అక్కడ ఏదో శక్తి లేనిదే ఈ అద్భుతం సాధ్యం కాదని అనుకోవచ్చు. కేదార్నాథ్ ఆలయంలోని శివలింగం ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శిల. ఇది శివుని మహిమాన్విత రూపమని భక్తుల నమ్మకం. ఈ శివలింగం మీద జరిగే పూజలు, అభిషేకాలు భక్తులకు ప్రత్యేక అనుభవాన్ని అందిస్తాయన్నది అక్కడి దాకా వెళ్లి వచ్చిన వారి అనుభవాలను బట్టి చూస్తే తెలుస్తుంది. హిమాలయాల్లో మహాదేవుని సన్నిధి హిమాలయ పర్వతాల్లో ఉన్న ఈ ఆలయం చాలా రహస్యాలను, గాఢమైన ఆధ్యాత్మిక అనుభవాలను కలిగి ఉంది. ఇక్కడ భక్తులు శివుని సన్నిధిని పొందడానికి అనేక కష్టాలను ఎదుర్కొంటారు. ఇక్కడికి రావాలంటే ఎన్నో కొండలు, లోయలను దాటుకుని రావాలి.
ఈ ఆధ్యాత్మిక యాత్ర భక్తుల విశ్వాసం, భక్తిని మరింత పెంచుతుంది. అయితే శివుడు కొలువై ఉన్న కేదారనాథ్ ఆలయం చేరుకునే మార్గంలో ఈ మార్గం కాకుండా మరెన్నో రహస్య మార్గాలున్నాయి. అవన్నీ రహస్యమయ మార్గాలుగా చెబుతారు. ప్రాచీన కాలం నుంచి భక్తులు ఈ మార్గాలను ఉపయోగించి అరణ్యాల మధ్య ఆధ్యాత్మిక అన్వేషణ కోసం ప్రయాణించేవారు. ఈ మార్గాల ద్వారా ఇప్పటికీ పర్యాటకులు, యాత్రికులు కేదారనాథ్ ఆలయానికి వెళ్లారు. కేదారనాథ్ ఆలయం అనేది కేవలం ఒక పర్యాటక ప్రదేశం అనుకుంటే పొరపాటు మాత్రమే. ఇది ఆధ్యాత్మిక, పురాణాలు, విశ్వాసాలకు నిదర్శనం. ఈ ఆలయం సందర్శించుకునే వారికి ఎన్నో అద్భుత అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభూతులు కలిగించడం ఖాయం. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఈ ప్రాచీన ఆలయ రహస్యాల అన్వేషణలో, తమ ఆధ్యాత్మిక చింతనలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదారనాథ్ దేవాలయం చూడడానికి ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. భారతదేశపు సరిహద్దుల్లోని హిమాలయాల్లో కేదారనాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిని సందర్శించుకోవడాన్ని చార్ధామ్ యాత్ర అంటారు. శతాబ్దాలుగా ప్రతి సంవత్సరం ఈ తీర్థయాత్ర సాంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతోంది. యాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు ఏప్రిల్, మే నెలల్లో తెరిచి ఉంచే ఈ 4 పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. కేదారనాథ్ చేరుకోవడం చాలా కష్టమైన యాత్ర. ఎందుకంటే ఈ ఆలయం భక్తులకు 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఎక్కువగా ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కఠినమైన శీతాకాలంలో ఈ ప్రాంతం తీవ్రమైన చలి మరియు భారీ హిమపాతం అనుభవిస్తున్నప్పుడు ఆలయ దేవతను ఉఖిమత్లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలి వస్తారు. అక్కడ రోజువారీ పూజలు కొనసాగుతాయి. దీపావళి తరువాత చలికాలంలో ఎముకలు కొరికే చలి, విపరీతమైన మంచు కారణంగా ఈ ఆలయం తలుపులను మూసివేస్తారు. పురాణాలను బట్టి ద్వాపర యుగంలో ఈ ఆలయాన్ని పాండవులే నిర్మించినట్లు చెబుతారు. కానీ వాటికి స్పష్టమైన ఆధారాలేవీ లేవు. కేవలం వారు ఆ ప్రాంతాన్ని సందర్శించాలనుకునేవారని చెప్తూ ఉంటారు. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఆది గురువు శంకరాచార్యులు ఇక్కడ నివసించారు. అందుకే ఆయన సమాధి కూడా ఇక్కడ ఉంది. కేదారం అంటే పొలం అని అర్థం. కేదారీనాథ్ ఆలయంలోని శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత వేదవ్యాసుడి సూచనతో పాండవులు కేదారనాథ్లో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు మహాభారతంలో ప్రస్తావన ఉంది. కానీ అంత దుర్గమ ప్రదేశంలో అంత పెద్ద అందమైన దేవాలయాన్ని ఎలా నిర్మించగలిగారు? అందుకే కేదారనాథ్ అంటేనే ఓ మార్మిక స్థలి అంటారు. కేదారనాథ్ గుడిలో అక్కడేదో ఉంది. ఆ నిర్మాణంలో, ఆ సన్నిధిలో మనకు అర్థం కాని ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. భారతీయ వాస్తు పరిజ్ఞానం మన గుళ్ళ నిర్మాణంలో ఉంటుంది. అందుకేనేమో వందల ఏళ్లు అలా చెక్కు చెదరకుండా ఉంటాయి. ఎవరు నిర్మించారనే వివరాలే తెలియని కేదారనాథ్ దేవాలయం కూడా అంతే. 1200 ఏళ్లు దాటినా చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. అక్కడి నిర్మాణ స్థలమే ఓ మిస్టరీ. దాన్ని అక్కడ నిర్మించాలని అప్పటి నిర్మాణ స్థపతులు ఎందుకు ఎంచుకున్నారన్నది మిస్టరీ. ఈ రోజుకు అది గుడి నిర్మాణానికి ప్రతికూలమైన ప్రాంతంగానే ఉంటుంది. అందరికీ ఆశ్చర్యం ఏమిటంటే గుడి నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యమయ్యే రకం కాదు. ఎక్కడి నుంచో తెచ్చారు. అక్కడికి ఎలా తెచ్చారు, ఎలా పేర్చారన్నది అనూహ్యం. సిమెంట్ కనిపెట్టని కాలంలో అనేక గుళ్లకు వాడిన పద్ధతి కాకుండా ఆస్టర్ పద్ధతి వాడినట్టు చెబుతారు. 1200 సంవత్సరాల తరువాత జరిగిన 2013 ప్రమాదంలో ఆ ప్రాంతంలోనికి బయట నుండి తరలించబడిన ప్రతిదీ తుడుచుకు పెట్టుకుపోయింది. ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు. కానీ ఈ ఆలయం మాత్రం ఓ స్థిర శిఖరంలా నిలబడే ఉంది. ఓ పెద్ద బండరాయి అయిన భీమశల ప్రవాహంలో కొట్టుకువచ్చి సరిగ్గా గుడి వెనుక ఆగిపోయి వరద ప్రవాహం గుడికి తగలకుండా అడ్డుపడింది. తనను తాకి వరద ఇరువైపులా చీలి గుడికి ఏ నష్టం రాకుండా కాపాడింది. అందుకే అంటారు, కేదారనాథ్లో ఏదో ఉంది, అది మనకు ఎన్నటికీ అంతు పట్టనిది, మనం నమ్మనిది.